రొయ్యలు బెండకాయ కర్రీ. ఉల్లిపాయల సిజిలింగ్ సౌండ్ వింటుంటే నాకు మన డార్లింగ్ డైలాగ్ గుర్తొస్తుంది. చాలు ఇక చాలు, నీ మాటలు ఎక్కువైపోయి వంట రెడీ చేయన్నట్టు ఉంది నాకు. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. సో గాయస్, ఈరోజు అయితే మన డార్లింగ్ స్పెషల్. డార్లింగ్ అంటే ఎవరో తెలుసు కదా, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి ఇష్టమైన డిష్ అయితే చేస్తున్నాను. సో ఈ డిష్ అయితే ఆయనకి చాలా ఇష్టమైన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేను కూడా చాలాసార్లు ఇంట్లో చేసుకుని చాలా ఇష్టంగా తిన్నాను. ఈ రెసిపీని మీకు చాలా సింపుల్గా నా స్టైల్లో చేసి చూపెట్టేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఆ రెసిపీ ఏంటంటే రొయ్యలు బెండకాయ కర్రీ. రొయ్యలతోటి మనం మసాలా తిన్నాం, పలావులు తిన్నాం, బిర్యానీలు తిన్నాం, స్టార్టర్స్ తిన్నాం. కానీ రొయ్యలు బెండకాయ కర్రీ ఆయన చెప్పిన తర్వాతే కదా చాలామందికి తెలిసింది. సో అదే రెసిపీని ఆయన స్టైల్లో చాలా స్వీట్గా, చాలా ఘాటుగా, ఇంకా మెస్మరైజింగ్ చేసే టేస్ట్ తోటి రొయ్యలు బెండకాయ కర్రీ అయితే చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీలోకి వెళ్ళే ముందు మీరందరూ డార్లింగ్ ఫ్యాన్స్ అయితే, డార్లింగ్ మీరు ఇష్టపడే వాళ్ళు అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఆయనకి నచ్చిన రెసిపీని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో డార్లింగ్స్, మన డార్లింగ్ ప్రభాస్కి ఇష్టమైన రొయ్యలు బెండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు ఇండివిజువల్గా చెప్తా ఉంటున్నా, మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో ఈ రెసిపీకి. సో వీలైతే ఒక లైక్ కొట్టండి, పోయేదే ఉంది. మహాయితో రెసిపీ మీ దగ్గరకు వస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. రొయ్యలు బెండకాయ కర్రీకి గోదావరి రొయ్యలు ఒక అరగజ్జి తీసుకున్నా, డైమండ్ షేప్లో కట్ చేసుకున్న బెండకాయలు ఒక 10, ఒక కప్పు నైస్గా చాప్ చేసుకున్న ఆనియన్, అరకప్పు టమాటా ముక్కలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు, 5 పచ్చిమిరపకాయ చీరుకులు, 2 బే లీఫ్, అల్లం వెల్లుల్లి పేస్టు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్. సో ముందుగా మనం అయితే రొయ్యల్ని మ్యారినేట్ చేసుకొని పెట్టేద్దాం. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్. సో దీనికి మనం ఒక లెమన్ అయితే, ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నా. నీట్గా మిక్స్ చేసుకుందామండి. మ్యారినేట్ చేసి పెట్టుకుందాం రొయ్యల్ని. ఒక అరగంట వరకు ఇలా మ్యారినేట్ చేసుకుంటే రొయ్యల్లో నీచు స్మెల్ పోయి మంచిగా మసాలా అయితే పట్టుకుంటుంది. సో డార్లింగ్స్, మనమైతే రొయ్యల్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేద్దాం. తర్వాత దీన్ని ఎట్లా ఫ్రై చేసుకోవాలో ఒక 2 మినిట్స్ మీకు చెప్పేస్తాను. ఈ రొయ్యలు బెండకాయ కర్రీకి ఒక చిన్న మసాలా అయితే రెడీ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు, ఈ 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు. వీటిని అయితే కచ్చాబచ్చాగా మిక్సీ ఆడుకుందాం. సో గైస్, మనమైతే ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర మసాలాని ఇలా కచ్చాబచ్చాగా ఆడుకొని పెట్టుకున్నాం. సో ఇప్పుడైతే మనం రొయ్యలను అయితే ఒక మీడియం ఫ్లేమ్లోని మొత్తం నీరంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇంకా మనం రొయ్యలను అయితే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టేసుకుంటా. సో గైస్, చూసారు కదా, 1/2 చందమామలాగా రొయ్యలన్నీ బాగా బెండ్ అయిపోయాయి కదా. సో వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు బాగా కుక్ అయ్యాయి. నేను ఒక 2 నిమిషాలు నాకు టైం పట్టింది. సో ఇప్పుడు ఈ రొయ్యలను అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే మనం హాఫ్ డౌన్ చేసుకుని రొయ్యలను అయితే పక్కన పెట్టుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, గ్రేవీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగానే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్. సో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు 2 బే లీఫ్ యాడ్ చేశాను. ఈ ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 5 పచ్చిమిర్చి చీరికలు, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయల సిజిలింగ్ సౌండ్ వింటుంటే నాకు మన డార్లింగ్ డైలాగ్ గుర్తొస్తుంది. చాలు ఇక చాలు, నీ మాటలు ఎక్కువైపోయి వంట రెడీ చేయన్నట్టు ఉంది నాకు. తొందరగా చేసేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఈ వంట రెడీ చేసి
డార్లింగ్కి ఇష్టమైన రొయ్యలు బెండకాయ కర్రీ నేను తిని ఎలా టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పడానికి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంచి రెసిపీ, అథెంటిక్ మన గోదావరి జిల్లాల రెసిపీ, చాలా బాగుంటుంది. సో ఒక కప్పు బెండకాయలను అయితే కట్ చేసుకున్న డైమండ్ షేప్లో కట్ చేసుకున్న బెండకాయలు యాడ్ చేస్తున్నా. ఈ అల్లం వెల్లి పేస్ట్తో పాటు బెండకాయలను కూడా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మసాలాలు అన్నీ బెండకాయలతో ఫ్రై అవ్వాలి. 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్టు, 2 టీ స్పూన్ల చిల్లీ పౌడర్, బెండకాయలు బాగా మగ్గాయి కదండి. ఈ టైంలో 1 కప్పు టమాటా వేస్తున్నాను. 2 టమాటాలు నైస్గా కట్ చేసుకున్న క్వాంటిటీ ఇది. వీటిని కూడా బెండకాయలతో పాటు బాగా మగ్గించుకుందాం. ఇలా టమాటాలు బెండకాయలని మనం ఒక 3 నిమిషాల దాకా ఫ్రై చేసుకుందాం. ఒక 3 నిమిషాల తర్వాత ఇందులో చింతపండు పులుపు యాడ్ చేస్తాం. సో 3 నిమిషాలు టమాటా బాగా మగ్గాయి. ఈ టైంలోనే మనం ఆల్రెడీ హాఫ్ డౌన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేస్తున్నాను. సో రొయ్యల్ని బెండకాయలతో పాటు వేసుకుందాం అండి. రొయ్యల్లో మనం జీరా పొడి 1 టేబుల్ స్పూన్, ధనియా పొడి 1 టేబుల్ స్పూన్, ఇందాక మనం స్పెషల్గా ఆడిపెట్టుకున్న ఈ కారం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు చింతపండు పులుపు యాడ్ చేసుకుందాం. డార్లింగ్స్, ఇంకా మనం రొయ్యలు అయితే మాత్రం ఆల్మోస్ట్ అవుతున్నాయి కదా, ఈ టైంలో చింతపండు పులుపుని అయితే యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నా. చింతపండు, బెండకాయలు, రొయ్యలు 3 కలిపి బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల్లో మనకి రుచికరమైన డార్లింగ్ ఫేవరెట్ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే వేస్తానండి. ఇంకొక టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం రుచికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడు ఈ రొయ్యలు బెండకాయ కర్రీని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. డార్లింగ్స్, మన డార్లింగ్కి ఇష్టమైన రొయ్యలు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయన ఫుడ్కి ఎంత వాల్యూ ఇస్తాడు, ఎంతమందికి హాస్పిటాలిటీ చూపెట్టి వచ్చిన ప్రతి గెస్ట్కి లేదనకుండా ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాడు కదా. ఈరోజు ఆయనకి ఇష్టమైన వంట నేను చేసి పెట్టాను. మీరు కూడా నేర్చుకోండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేయాలని చాలా కొత్తలాడుతుంది మనసులో. ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బెండకాయ రొయ్యలో రైస్ పైన వేసుకొని పట్టు పట్టాల్సిందే. ఇప్పుడు రొయ్యని తిందాం. రొయ్య చాలా సాఫ్ట్గా, ఆ మసాలా, ఇంకా బెండకాయ ఇంకా రొయ్యలు బెండకాయలు నార్మల్గానే తింటే పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు రైస్తో కలుపుకొని అన్నంలో, వేడివేడి అన్నంలో స్వర్గం అండి. డార్లింగ్కి ఇష్టమైన రొయ్యలు బెండకాయ కర్రీ వేసుకొని తినగానే ఎంత కమ్మగా ఉందండి. ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, ఆయన సినిమా డైలాగ్ కల్కిలోది. ఇప్పటి వరకు నా రికార్డ్స్ చూసుకో, ఒక్క ఫైట్ కూడా ఓడిపోయింది లేదన్నారు కదా, సేమ్ అట్లనే నేను కూడా ఒక డైలాగ్ కొడుతున్నా. ఇప్పటి వరకు మన భోజన్ మందిర్ రికార్డులో ఒక్క రెసిపీ కూడా ఫెయిల్ అవ్వలేదు, అవ్వనివ్వను. సో మీరందరూ కూడా డార్లింగ్ని ఎంత ఇష్టపడుతున్నారో నన్ను కూడా అంతే ఇష్టపడుతూ, నా రెసిపీని ఇష్టపడుతూ కొంచెం నా భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక సెలబ్రిటీకి ఇష్టమైన రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.